డాలర్ బలహీనపడడం, టారిఫ్ల ఆందోళనల కారణంగా బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. ఇంటర్నేషనల్ మార్కెట్లో కిందటి రోజు పెరిగిన ధరల ప్రభావం హైదరాబాద్లో తాజాగా కనిపించగా, మరోవైపు అక్కడ ధరలు ఇవాళ తగ్గుముఖం పట్టాయి. దేశీయంగా మాత్రం రేట్లు పెరిగాయి. ప్రస్తుతం దేశీయంగా, అంతర్జాతీయంగా బంగారం ధరలు ఎలా ఉన్నాయనేది ఇప్పుడు చూద్దాం. ప్రధానంగా డాలర్ బలహీనపడటం, టారిఫ్స్ గురించి ఆందోళనలు మళ్లీ తెరపైకి రావడంతో అంతర్జాతీయంగా బంగారం డిమాండ్ ఒక్కసారిగా పెరిగింది. అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ ఇటీవల డొనాల్డ్ ట్రంప్ కాలం నాటి టారిఫ్లు మళ్లీ అమల్లోకి వచ్చే అవకాశం ఉందని చేసిన వ్యాఖ్యలు మార్కెట్లో భయాందోళనలు రేకెత్తించాయి. దీంతో సురక్షిత పెట్టుబడి సాధనంగా బంగారానికి డిమాండ్ పెరిగింది. ఈ అంతర్జాతీయ పరిణామాల ప్రభావంతో దేశీయ మార్కెట్లోనూ బంగారం ధరలు ఒక్కసారిగా ఎగబాకాయి. హైదరాబాద్లో మంగళవారం 22 క్యారెట్ల పసిడి ఒక్క రోజులో 350 పెరిగింది. దీంతో తులం బంగారం 87,550కి చేరింది. ఇదే సమయంలో 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం 380 పెరగడంతో ప్రస్తుతం 95,510 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇక వెండి ధర చూస్తే ఏకంగా 1000 పెరిగి కిలో 1,09,000కు చేరుకుంది. అంతర్జాతీయంగా డాలర్ బలహీనపడటం కూడా బంగారం ధరలకు కలిసొచ్చింది. డాలర్ విలువ తగ్గితే ఇతర కరెన్సీల్లో బంగారం కొనుగోలు చేయడం చౌకవుతుంది. దీంతో డిమాండ్ మరింత పెరుగుతుంది. ప్రస్తుతం ఇంటర్నేషనల్ మార్కెట్లో కిందటి రోజుతో పోలిస్తే ధరలు తగ్గాయి. స్పాట్ గోల్డ్ రేటు ఔన్స్ కు $3,230కి దిగువకి చేరింది. కిందటి రోజు $3,250 పైన ట్రేడ్ అయింది. ఇక సిల్వర్ రేటు $32.35 వద్ద ఉంది. ఇదే సమయంలో డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 85.41 వద్ద ఉంది.